నేను కొన్నప్పుడు గజమే 4,200 మ్మ్. రూపాయలు ఉండే. మ్మ్. ఇప్పుడు 16,000 సార్. 16లో కొన్నారు. ఇప్పుడు దాదాపు 8 ఇయర్స్ వరకల్లా దాదాపు 4 టైమ్స్ పెరిగింది. 4 టైమ్స్ పెరిగింది. ఇంక్రెడిబుల్ది నేను అబ్జర్వ్ చేశాను. 2-3 వెంచర్లు చూపించాను. చూపిస్తే మెయిన్ రోడ్ నుంచి వెంచర్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే ఎంక్వైరీ చేశానో అక్కడ ఆ సరౌండింగ్ ఏరియాలో ఉన్న రేటు మీదకి వెళ్ళి ఆల్మోస్ట్ 50% తగ్గుతుంది. ఇంక్రెడిబుల్. నా పిల్లలకు రేపటి మ్యారేజ్ ఉంది, అది ఉంది అనే ఉద్దేశంతోనో సంథింగ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకొని రేపటికి ఉపయోగపడుతుందని తీసుకోవడం ఉత్తమం. ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చాలామంది మనం కస్టమర్స్తో, అలాగే ఉద్యోగస్తులతో, అలాగే చాలామంది ఎంతో అనుబంధం ఉన్నటువంటి కంపెనీతో అనుబంధం ఉన్న వాళ్ళతో మనం మాట్లాడుతున్నాము. ఈరోజు మనకు జె శ్రీనివాస్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారు ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కస్టమర్. నమస్తే అండి. నమస్కారం అండి. ఎప్పుడు మీకు ఎప్పుడు ప్లాట్ తీసుకున్నారు? ఇందులో ఈ కంపెనీతో ఎప్పటి నుంచి అనుబంధం ఉంది? సార్ నేను ప్లాటు 2016లో టుమారో వరల్డ్ వెంచర్ అని ఉన్నది సార్, యాదగిరిగుట్ట దగ్గర. అక్కడ తీసుకున్నాను. ఈ కంపెనీలో చేసేవాళ్ళు మా మార్కెటింగ్ పర్సన్స్ మాకు పరిచయం ఉన్నారు. అంటే ఇదే మార్కెటింగ్ అలా చేస్తుంటే మా రిలేటివ్స్ ద్వారా పరిచయం అయ్యారు. పరిచయం అవుతుంటే ఇక్కడ ఈ విధంగా ఉన్నది, ఈఎంఐ సిస్టమ్ ఉన్నది అని చెప్పి ఆ విధంగా చెప్పింది. మా ఈఎంఐ సిస్టమ్ 4,200 రూపీస్, 232 రూపీస్ సంథింగ్ ఉండేది. ఈఎంఐ సిస్టమ్ అయితే ఎక్కడ లేదు. మళ్ళీ అంటే నేను కూడా ఎంక్వైరీ చేసుకుంటా కదా సార్. ఎంక్వైరీ చేసుకున్న దాంట్లో ఏమొచ్చిందని అంటే ఇప్పుడు వీళ్ళది మెయిన్ రోడ్కు ఉన్నది. వరంగల్ హైవే ఉంది కదా సార్, పాత వరంగల్ హైవే ఆల్మోస్ట్ ఖమ్మం దగ్గర టచ్ అవుతుంది. మేము ఫస్ట్ ఎకర్స్ లెక్క తీసుకుంటాము. డెవలప్మెంట్ మీ రన్నింగ్ అవుతున్నా కొద్ది అవుతుంది, ఇప్పుడే డెవలప్మెంట్ కాదు అని చెప్పారు. చెప్తే సరే ఓకే నో ప్రాబ్లం తీసుకుందామని ఆ విధంగా తీసుకున్నాను. అయితే ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళతో కొద్దిగా ఎంక్వైరీ చేసుకున్నాను సార్ నేను. అయితే మళ్ళీ ఇప్పుడు రేపటికి మళ్ళీ ఇది కడుతున్నాము, డెవలప్మెంట్ కావచ్చు, వీళ్ళ ల్యాండ్ వాళ్ళ ల్యాండ్ అనేది ఉంటుంది అనేది అడిగాను. అంటే లీగల్ డిపార్ట్మెంట్లో కూడా తెలుసుకోవచ్చు అది అని అంటే లేఅవుట్ చూపించింది సార్. లేఅవుట్ చూపిస్తే ఏమైపోయింది, అందులో సర్వే నెంబర్స్ అవి ఉన్నాయి. సో ఆ సర్వే నెంబర్స్ మన దాని కావని లీగల్ డిపార్ట్మెంట్లో చూసాము, వెబ్సైట్లో కూడా చెక్ చేసుకున్నాం. చెక్ చేస్తే ఇంక్రెడిబుల్ ఇండియా మీద రిజిస్ట్రేషన్ అయింది. ఏవైతే సర్వే నెంబర్లు ఉన్నాయో గ్రహించుకున్నాయంటే దీనికంటే ముందు వైల్డ్ స్టోన్ అని చూపించింది సార్. అంతకుముందు వెంచర్ అయిపోయింది, మాకు తెలియదు కదా. అది ఆల్రెడీ వైల్డ్ స్టోన్ అంటే ఇప్పుడు భువనగిరి బస్ స్టాండ్ దగ్గర లోపలికి పోతుంటుంది. ఆ వెంచర్ని చూపి అక్కడ వాటర్ ట్యాంక్స్ 3 అయినాయి, రోడ్స్ అయినాయి, మళ్ళీ ప్లాట్స్ చేసేసి దానికి ఇది చేసింది. సో అది చూపించినాక ఈ విధంగా రేపు ఇట్లా అవుతుంది అనేది ఇప్పుడు ఏం డెవలప్మెంట్ కానీ చూపించింది అనుకో టుమారో వరల్డ్. సో భవిష్యత్తులో ఇది అవుతుంది అని అంటే ఓకే, మళ్ళీ ఓన్ ప్రాపర్టీ ఉన్నది ఇంక్రెడిబుల్ అనేది ఒక నమ్మకం. మళ్ళీ 4,200 అంటే ఏదో మనకి వచ్చిన దాంట్లో ఎన్నో కమిట్మెంట్స్ ఉంటాయి. ఇక 4,200 అంటే పే చేయొచ్చు కదా అని ఆ విధంగా తీసుకున్నాను. ఒక నెల ఏదో పండగ రూపేనా, లేకపోతే హాస్పిటల్ రూపేనా, ఖర్చుల రూపేనా, అప్పుడు మనం ఒక నెలలో 2 నెలలో కట్టిన పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత కూడా కంటిన్యూ చేసుకోవచ్చు దీంట్లో అంటే? ఇది మంచిగా అడిగింది సార్. వాస్తవంగా ఏమైపోయిందంటే మా ఇంటర్లో మా బాబుకి కాలేజ్ సీట్ రావడము, పాపకు ఇట్లా ఇంజనీరింగ్ రావడం, పాపకు కాలేజ్ సీట్ రావడం, ఇట్లా సంథింగ్ జరిగింది ఫంక్షన్. అట్లా అయినప్పుడు నాకు అనొద్దు కానీ ఒకసారి 3 months వరకు కూడా పే చేయకుంటే ఏం ప్రాబ్లం లేదు, సరే కంటిన్యూ చేసుకున్నారు. మీరు కొన్నప్పుడు ఎంత ఉంటే ప్లాట్? గజమే 4,200 రూపాయలు ఉండే. తర్వాత అది పెరిగింది, మా 5,000 దాకా కూడా సేల్ చేసింది అనుకోండి. నేను తీసుకున్నా. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 16,000 సార్. అంటే 2,000 మీరు ఏ టైంలో? 2016 సార్. నేను 16లో కొన్నారు. ఇప్పుడు దాదాపు 8 ఇయర్స్ వరకల్లా దాదాపు 4 టైమ్స్ పెరిగింది. 4 టైమ్స్ పెరిగింది, దాంట్లో డౌట్ లేదు సార్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏమైంది, అక్కడనే కలెక్టర్ ఆఫీసు, అన్ని ఆఫీసులు ఒక దగ్గర ఉంటాయి కదా సార్. అట్లాంటిది కూడా అక్కడ వచ్చేసింది, మన వెంచర్ని అనుకోని. సో చివరిగా అంటే మధ్యతరగతి లాంటి ఎంతోమంది చాలామంది ఇది కొందాం అనుకొని ప్లాట్లు తీసుకుందాం అనుకుంటే కానీ ఒకసారి డబ్బులు ఉండవు. ఈఎంఐ సిస్టమ్ అవైలబుల్ అంటే ఇక్కడ ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉంది. మరి అలాంటి వాళ్ళకు, అలా ఆలోచన ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్పగలుగుతారు ఈ కంపెనీ గురించి? ఒకటి సార్, ఈ విధంగా తీసుకోవాలని ఎవరికన్నా ప్రపోజల్ ఉందనుకో సార్, ఉందని అన్నప్పుడు వాళ్ళకు ఎక్కడ కూడా ఈఎంఐ సిస్టమ్ లేదు సార్. మనం పోవాలనుకుంటే అంతటా ఉంటే 1 year 2 years సంథింగ్ ఉంటుంది.
కానీ ఈఎంఐ సిస్టమ్ ఉన్నది, ఈఎంఐ సిస్టంలో వెళ్ళిపోతే బాగుంటుంది, ఎక్కడ లేదు, అదొక పాయింట్. ఇంకొకటి అన్నిటికంటే ప్లస్ పాయింట్ ఇందులో ఏమైపోతుందంటే 2-3 వెంచర్లు చూపించారు, చూపిస్తే మెయిన్ రోడ్ నుంచి వెంచర్ స్టార్ట్ అవుతుంది, అదొక ప్లస్ పాయింట్. ఈఎంఐ సిస్టమ్ ఉండడం అన్నిటికంటే టాపెస్ట్ ప్లస్ పాయింట్. ఆ ఏరియాలో సరౌండింగ్ ఎంక్వైరీ చేస్తే ఎక్కడైతే ఎంక్వైరీ చేశానో అక్కడ ఆ సరౌండింగ్ ఏరియాలో ఉన్న రేటు మీదకి వెళ్ళి ఆల్మోస్ట్ 50% తక్కువ ఉంటుంది ఇంక్రెడిబుల్లో. ఒకటి మాత్రం చెప్తున్నాను, ఇది నేను ఏదో ఇల్లు కడతా అనే రూట్లో కాకుండా నా పిల్లలకు రేపటి మ్యారేజ్ ఉంది, అది ఉంది అనే ఉద్దేశంతోనో సంథింగ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకొని రేపటికి ఉపయోగపడుతుందని తీసుకోవడం ఉత్తమం. థ్యాంక్ యూ ఇంత మటుకు నాకు తెలిసింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.